ఛానల్లోకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన అమావాస్య రాబోతుంది. అయితే ఈ యొక్క అమావాస్య తర్వాత తులారాశి వారికి ముంచుకొస్తున్న ప్రమాదం, మీ జీవితంలో కీలక మార్పు తథ్యం. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు అమావాస్య తర్వాత ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ప్రమాదం వారికి ముంచుకొస్తుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి వీరు బయటపడవచ్చు, అలాగే మీ జీవితంలో ఎటువంటి మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే అందరితో కలిసిపోయే తత్వం ఉంటుంది. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అయితే ఈ యొక్క అక్టోబర్ 2వ తేదీన అమావాస్య రాబోతుంది. ముఖ్యంగా అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఆ మార్పులు తులారాశి వారికి కొన్ని అంశాల్లో అనుకూలంగా, మరికొన్ని అంశాల్లో ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ప్రమాదమైతే మీకు ముంచుకొస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క దగ్గరి బంధువులతోనే మీకు గొడవ జరిగి ఆ గొడవ కాస్త మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. మీరు గట్టిగా మాట్లాడటం మూలంగా కావచ్చు, లేకపోతే మీ మధ్య ఏదైనా మనస్పర్ధలు రావటం మూలంగా కావచ్చు, కఠినంగా వారు మీతో కాని మీరు వారితో కాని ప్రవర్తించటం మూలంగా కావచ్చు, ఒక చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో మీరు ఈ యొక్క విషయాన్ని మనసులో ఉంచుకొని వారితో మీ యొక్క సంబంధాన్ని తెగిపోకుండా చూసుకోవటం అనేది మీ చేతిలోనే ఉంటుంది. అంటే అనవసర వాదనల జోలికి అస్సలు వెళ్ళకండి. కఠినంగా దురుసుగా మాట్లాడకండి. అలాగే వారు ఒకవేళ కఠినంగా మాట్లాడినా కానీ, మీ యొక్క మనస్సు నొచ్చుకున్నా కానీ ఆ సమయంలో మాత్రం మౌనం వహించండి. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు వాదిస్తూ పోయారంటే బంధం విచ్ఛిన్నమవుతుంది. బంధాన్ని కాపాడుకోవటం కోసం మీరు ఖచ్చితంగా సంయమనం పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఖచ్చితంగా తర్వాత వారు రియలైజ్ అవుతారు, మీకు క్షమాపణలు కూడా చెబుతారు. ఎందుకంటే ఆవేశంలో ఉన్న సమయంలో నోటి నుండి ఎటువంటి మాటలు వస్తాయో ఎవరికీ అర్థం కాదు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వారొక మాట అన్నారు కదా అని మీరు కూడా గట్టిగా అరిస్తే మాత్రం సమస్య తీవ్రత పెరుగుతుంది. కాబట్టి అది మీ యొక్క కుటుంబ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక కీలకమైన మార్పును కూడా ఈ సమయంలో మీరు చూడబోతున్నారు. అది మీరు వ్యాపారస్తులైనా సరే, ఉద్యోగస్తులైనా సరే, ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న పని ఏదైనా సరే, చాలా కాలంగా దీనికోసం మీరు ప్రయత్నాలు చేశారు కానీ ప్రయత్నాలు ఫలించటం లేదని ప్రయత్నాలు చేయటం కూడా ఆపేశారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మీ యొక్క జీవితంలో ఈ సమయంలో ఒక మార్పు అయితే జరగబోతుంది. ఆ మార్పు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక ఆదాయ మార్గం పెరిగే సూచన ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అంటే అక్టోబర్ 2వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి. అలాగే అనుకోని ఖర్చులు కూడా ఉన్నాయి. కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు చేయకండి. విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం కూడా మీరు డబ్బును వృధాగా ఖర్చు చేయకూడదు. ఎందుకంటే ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠించండి, శని భగవానుని ఆరాధించండి, శుక్రగ్రహానికి పూజలు చేయండి. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ముఖ్యంగా శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.